నేను ఒక్కడినే వస్తా చర్చకు నీవు సిద్ధమా? నరసరావుపేట నియోజకవర్గంలో 2476 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమం చేశాం. ఈ 2 సంవత్సరాలలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలి. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ప్రధానంగా 2 అంశాల మీద ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. దయచేసి 2 అంశాలు కలిపి రాయకుండా 2 విడివిడిగా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిది, స్థానిక శాసనసభ్యుడు అరవింద్ బాబు గారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా, నేను అభివృద్ధికి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చర్చిద్దామని చెప్పి ఒక సవాల్ విసిరాడు. తప్పకుండా మీ సవాల్ని స్వీకరిస్తున్నాను అరవింద్ బాబు గారు. మీతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అని మీరు చెప్పారు. అది నడి రోడ్డు మీద మరి అనుచరులందరూ వస్తే అక్కడ ట్రాఫిక్ జాము, చాలా ఇబ్బంది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగేది కాదు. ఇది కనీసం గంటల తరబడి జరిగే చర్చ. కాబట్టి నేను కోరేది ఏంటంటే, అంబేద్కర్ గారి ఫోటో పెడదాం టౌన్ హాల్లో, పెద్ద ఫోటో. అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ఫోటో సమక్షంలో టౌన్ హాల్లో చర్చిద్దాం. టౌన్ హాల్లో అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఎవరికి ట్రాఫిక్ జాములు ఇబ్బందులు ఉండవు. మీడియా వాళ్ళని కూడా అందరినీ కూర్చోబెట్టచ్చు. మీడియా వారు కూర్చోవడానికి వాళ్ళని తోసి నెట్టే కార్యక్రమం కాకుండా అందరినీ కూర్చోబెట్టి ప్రశాంతంగా ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో, మా హాయంలో ఏం జరిగింది, మీ హాయంలో ఏం జరిగిందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అధికార పార్టీ మీరు కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. డేటు టైము మాకు తెలియపరిస్తే మీడియా ద్వారా నేను ఆ రోజు అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటాను, రెడీ చేసుకుంటాం. కాబట్టి నడి రోడ్డు మీద చర్చ కన్నా హాల్లో, పెద్ద హాల్లో అందరూ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సవాల్ని స్వీకరిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఏం చేశారు మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో అని కూడా మీడియా ద్వారా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్ల పట్టాలు అర్జీలు తీసుకున్నారు 2 సంవత్సరాల నుంచి. ఏదో అక్కడ ఎమ్మెల్యే గారి ఆఫీసులో పెడతా ఉంటారు, ప్రజా వేదికనో ఏదో పెట్టారు పేరు, పెట్టి అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలం నుంచి తీసుకున్నారు. 1 సెంటు స్థలం ఎవరికైనా ఇచ్చారా? మా హాయంలో మేము నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 15,000 మందికి స్థలాలు ఇచ్చాం. పట్టణంలో సెంటు స్థలం చొప్పున జగనన్న కాలనీ కానీ, అట్లానే టిట్కో ఇళ్ళ దగ్గర జగనన్న కాలనీలో కానీ ఇచ్చాం. రూరల్లో గ్రామీణ వాతావరణంలో 1.5 సెంటు చొప్పున ఇచ్చాం. మీరు ఎవరికి ఇచ్చారో 1 సెంటు స్థలం ఎవరికైనా ఇచ్చారా? ఆ ఇచ్చింది కూడా ఆయన శిష్యుడికి, రమేష్, బీసీ కాలనీ రమేష్కి 4 సెంట్లు పట్టాలు ఇప్పించాడు. అది ఒక మున్సిపాలిటీ స్థలం, దాదాపు 1.25 సెంటు చేసి విలువ గల స్థలాన్ని అతను ఏదైనా పేదవాడైతే ఇవ్వచ్చు. అతనికి మళ్ళీ స్థలాలు ఉన్నాయి, పేదవాడేం కాదు. అతనికి 2 సెంట్లు చొప్పున ఇద్దరికి ఇప్పించావు నీ అనుచరుడికి. అంతేగాని ఈ యొక్క నియోజకవర్గంలో ఒక పేదవాడికి ఎవరికైనా 1 సెంటు స్థలం అయినా ఇప్పించారా మీరు? రెండోది, జేఎన్టీ కళాశాల 2 సంవత్సరాలైంది. ₹1 టెండర్ ఏమన్నా పిలిచారా మీరు? మా హాయంలో జరిగిన హాస్టల్స్కి అవి కంప్లీట్ చేయడానికి, వాటిని పూర్తి చేయడానికి మీకు 2 సంవత్సరాలు పట్టింది. అంతేగాని కొత్తగా ఏదైనా ₹1 టెండర్ ఏమన్నా పిలిచారా మీరు? దానికి ఏమన్నా పనులు చేశారా?
అని ఈరోజు అడుగుతా ఉన్నా. మరి ప్రెస్టీజియస్ కాలేజ్ ఏంటి? మేము 150 కోట్లు పెట్టి టెండర్లు పిలిచాం, నిర్మాణం చేసాం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా కాంపౌండ్ వాళ్ళు ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టం చోట 150 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేసాం. మీరేం చేశారు? రెండోది కేంద్రీయ విద్యాలయం. కేంద్రీయ విద్యాలయానికి చాలా దురదృష్టకరమైన సంఘటన. మాచర్ల, నర్సరావుపేట 2 చోట్ల కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేయించారు. చేసిన తర్వాత మాచర్లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. నర్సరావుపేటలో మాత్రం ప్రారంభం కాలేదు. ఎందుకు అంటే నర్సరావుపేటలో ఎక్కడా కూడా వీళ్ళు 5 ఎకరాల స్థలం చూపించలేకపోయారు. వీళ్ళు ఏం చేశారంటే వాగుపోరంబోక, జగనన్న కాలనీ పక్కన ఉన్న వాగుపోరంబోకని ఈ కేంద్రీయ విద్యాలయం ఇవ్వటానికి ప్రపోజల్ పంపించారు CCLAకి. CCLA నుంచి క్యాబినెట్కి పంపిస్తాం, క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత దీనికి ఓకే అవుతుందని చెప్పారు. ఇంతవరకు ఆ CCLA నుంచి క్యాబినెట్కే వెళ్ళలేదు ప్రపోజల్. అసలు వాగుపోరంబోక ఇవ్వటానికి ఎక్కడైనా సాధ్యమా? మరి మీరు ఏం తెలుసుకొని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు? ఏం పని చేస్తున్నారు ఇవాళ? అట్లానే రెండోది ఆటో నగరు. ఆటో నగరు అయిపోయింది, 56 ఎకరాలు పెట్టేసామని చెప్పాడు. ఆటో నగర్ కూడా ఇదే పరిస్థితి. ఉప్పల్పాడు కాలనీ దగ్గర ఉన్న వాగుపోరంబోకని CCLAకి ప్రపోజల్ పంపిస్తే CCL వెనక్కి తిప్పి పంపించారు, ఇది యాక్సెప్ట్ చేయమని. మరి ఏ విధంగా మీరు ఆటో నగరు అయిపోయిందని చెప్తా ఉన్నారు, ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయిందని చెప్పాడు మనం, ఏ విధంగా చెప్తా ఉన్నారు? వాగుపోరంబోకని ఏ విధంగా CCLA అప్రూవల్ చేసింది? అసలు మీకు సబ్జెక్ట్ తెలుసా వాగుపోరంబోక ఇవ్వకూడదని? ఎవరితోటైనా చర్చించారా? లీగల్ ఒపీనియన్ ఏమన్నా తీసుకున్నారా? వాగుపోరంబోక పెట్టారు. కోటప్పకొండ, ఇక కోటప్పకొండ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో చేశాడంట అక్కడ, ఏదో ఏం చేశాడో ఒకసారి పోదాం రా. అసలు టౌన్ హాల్ కోటప్పకొండ పోదాం రండి, కోటప్పకొండ దగ్గర చర్చిద్దాం, JNT దగ్గరకు వెళ్దాం స్పాట్లో. ఏం చేశారు మీరు? 2 సంవత్సరాల కాలంలో కోటప్పకొండకి నిధులు పెంచామని చెప్పావు. నిధులు పెరిగినా కానీ అక్కడ అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఒక 15 బాత్రూములు తప్పితే మీరు ఏం కట్టారు కోటప్పకొండలో? మేము కట్టిన శివ కుటుంబానికి రంగులు వేసుకున్నావు, అది మాది అని చెప్తావు. మేము కట్టించామా లేదా? టెండర్ ఎవరి ఆయనలో పిలిచింది, పనులు ఎవరి ఆయనలో పూర్తే? పెయింట్లు వేసుకున్నారు మీరు. ఆ పెయింట్ల వరకు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది కాబట్టి పెయింట్లు వేసుకున్నారు. ఇంకా ఏమి చేశారు మీరు కోటప్పకొండలో? ₹1,00,000 లోపు డ్రా చేయటం, ఈఓ గారు ఈయన పంచుకోవటం. ఇంకొక 2 పెట్టాడు కొండపైన, కాకాని ఆయన, ఒక ఆయనను ఊరు చింతలపాలెం ఆయన, వాళ్ళిద్దరూ కలిపి కోటప్పకొండలో స్వాహ. ఇది పరిస్థితి కోటప్పకొండలో. కోటప్పకొండలో ఏం చేసావు నువ్వు? కోటప్పకొండ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏం చేసావు? మేము చేసామని ధైర్యంగా చెప్తాం, రండి. నంది విగ్రహం ఏర్పాటు చేసాం, మేధో దక్షిణామూర్తి విగ్రహం ఏర్పాటు చేసాం, టెంపుల్ చుట్టూ ఉన్న ఈరోజు ఏదైతే షెడ్లు వేసాం, గిరిప్రదక్షిణ రోడ్లో చేసాం, అట్లానే కింద సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసాం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసాం. మీరు ఏం చేశారు కోటప్పకొండలో? దాదాపు 2 సంవత్సరాలకి 4 కోట్లు ఫండ్స్ వచ్చి ఉంటాయి కదా యావరేజ్న. గెస్ట్ హౌస్లు కట్టించాం మేము పైన. మీరు 4 కోట్లు నిధులు వస్తే ఏమేం పనులు చేశారు? ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? ముస్లిమ్స్ ITI కాలేజీ, అట్లానే మైనార్టీల కోసం కేటాయించిన ITI కాలేజీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి.
మేము ప్రారంభించలేదు. మీరు 2 సంవత్సరాలు ఏమన్నా ప్రారంభించారా? ఎందుకు వీటిని ప్రారంభించట్లేదు? పూర్తి అయిపోయినాయి కదా. బాల్ హాస్టలు, తర్వాత ఐటీఐ కాలేజీ, ఇవి ఎందుకు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు? మేము అవి చేసాం ఈ చేసాం అని చెప్తా ఉన్నాడు కదా, ఎందుకు చేయలేదు? ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన ముఖ్య అనుచరుడు. ఆయన అంటున్నాడు 90% హామీలు నెరవేర్చాం, మేము అయిపోయినాయి. మేము గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 90% హామీలు చేశారంట. ఏం అమలు చేశారు? ఎక్కడ అమలు చేశారు? ఏం చేశారు? రండి చర్చిద్దాం, రండి. ఏదో ఇప్పుడు 2 ఫ్లైఓవర్లు కట్టాడంట ఎక్కడో, మరి నాకేం కనపడటం లేదు. మీకేమన్నా కనపడ్డాయండి? 2 ఫ్లైఓవర్లు కట్టాడు నర్సరావుపేటలో అని చెప్తా ఉన్నాడు. 2 సెప్టాలు కట్టి 2 ఫ్లైఓవర్లు అని చెబుతున్నాడు ఆయన. ఇది ఆయన చెప్పే అభివృద్ధి. బరంపేట ఒకటను, ఇంకోటి ఎక్కడో మరి నాకు కరెంట్ ఆఫీస్ దగ్గర ఒకటి, ఇంకోటి ఎక్కడో తెలియదు. అవి 2 కట్టి వెంగళరెడ్డి కాలనీలో ఈ 2 కట్టి నేను కట్టానని చెబుతున్నాడు. వైఎస్ఆర్సిపి హయాంలో నర్సరావుపేటలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2478 కోట్లకి నర్సరావుపేటలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 జరిగాయి. మా ప్రభుత్వ హయాంలో 2476 కోట్లు లెక్కలతోటి సహా. నేను చర్చకు వస్తాను లెక్కలతోటి సహా. మీ హయాంలో ఎంత చేశారు ఈ 2 సంవత్సరాల కాలం? తీసుకురండి. డీబీటీలు కానీ, డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీములు కానీ, ఇండైరెక్ట్ కానీ మొత్తం చర్చిద్దాం రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా ప్లేస్ డిసైడ్ చేయి, నేను కూడా వస్తాను, తేల్చుకుందాం. ఖచ్చితంగా చర్చిద్దాం. అసలు నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జిల్లా ఆఫీసర్లందరూ, కలెక్టరు, ఎస్పీ ఈరోజు ఇక్కడ ఉంటున్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలో. అది గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ. అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గోపిరెడ్డికి చెందుతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా వస్తాం, ఏదైనా చర్చిద్దాం. అభివృద్ధి మీద మీరు ఇచ్చిన సవాల్ని స్వీకరించి, కాకపోతే చర్చకు కూర్చునే విధంగా అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చి, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి, అక్కడ వేదిక ఉండాలి, అందరూ కూర్చొని వివరాలు తెలుసుకొని గందరగోళం కాకుండా మాట్లాడటానికి అవకాశం ఇచ్చే కార్యక్రమం చేయాలి. దీనికి ఏర్పాట్లు చేయండి. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను ఒక్కడే వస్తాను. మీరెవరు ఎంతమందిని తెచ్చుకుని ఒక్కడే వచ్చి సమాధానం చెప్పే కార్యక్రమం.